అంటే రాజ్కోటి అనేది ఒక స్వర్ణయుగం ఏలేసింది మొత్తం బ్రాండ్. అంటే మొత్తం బ్రాండ్ అంటే ఏ పెద్ద హీరో సినిమా తీసుకున్నా ఇదే ఉండేది, ఒక మ్యూజికల్ బ్యాక్డ్రాప్ సినిమా ఇదే ఉండేది కదా. అయితే రాజు గారిది అంటే ఆయన మీ దూరం అవడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఆ టైంలో మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు చాలా బాధేసింది. ఆ టైంలో కలుద్దాం అనుకున్నా కుదరలేదు. అంటే టైం అది కాల ప్రభావం అంటారే, దానికి ఎవ్వరు ఏం చేయలేము. కాలం ఎన్నో రకాలుగా వెళ్తూ ఉంటుంది. అంతేకాని దీంట్లో నేను రాజు తనకి నా మీద చెడు అభిప్రాయం కాదు, నాకు ఆయన మీద ఏం లేదు. ఆ కాలం అలా వచ్చి చేసేస్తుంది అంతే. అంటే కాదు సార్, అంటే ఆయన దూరం అయినప్పుడు, అందరికీ దూరం అయినప్పుడు ఆ టైంలో అది కూడా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మేమంతా ఫ్రెండ్స్ కన్నా బ్రదర్స్ లాగా. అవును, మేము అంత చిన్నప్పటి నుండి ఒకే ఏరియాలో పెరిగిన. అంటే మేము చాలా మంది అంటే అప్పుడు 90s కిడ్స్ అందరికీ కూడా ఏంటంటే రాజ్కోటి అనేది ఇద్దరని తెలియదు, ఒకలే అనుకుంటే రాజ్కోటి అనేది ఉండేది. అలాగా మేము అంటే మీ ఇద్దరు ప్యాచప్ అవడం, ఎంత కష్టపడి పనిచేసాం ఇద్దరు ఆ బ్యానర్ నిలబెట్టుకోవడానికి. 10 years చేసాం. తర్వాత కొంచెం ఫ్రెండ్లీగానే విడిపోయాంలే. అది ఫ్రెండ్లీగా విడిపోవడం అంటే రకరకాలుగా మాట్లాడతారు సార్. అంటే ఇప్పటికీ మీది కొడితే కూడా ఏంటంటే వాళ్ళిద్దరు ఒక మాట మనసు బదులు అంటారు. అసలు వాట్ ఈస్ వాట్ అంటే మీరు మన డీటెయిలింగ్ చెప్పక్కర్లేదు, జస్ట్ అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, దీంట్లో దాపరికాలు ఏం లేవు. అంటే అది ఆ టైం అంతా అలాగ అయిపోయింది. అంతేగాని తను చాలా కిడ్డిష్. మా రాజు ఒక బిస్కెట్ అనమాట, నాకు అది ఒక చిన్న పిల్లోళ్ళకి అనమాట. షీఈస్ వెరీ, అంటే తను మంచి కండక్టర్. ఆర్కెస్ట్రా కండక్ట్ చేయాలంటే కృష్ణ చక్రలో కృష్ణ, తర్వాత మన రాజే అసలు సౌత్ ఇండియాలో ఎవరు లేడు అటువంటి కండక్ట్ చేసే మనిషి. అటువంటి టీంలో ప్యాచప్ ఇద్దరు అలా వచ్చాం. సో కంపోజిషన్ ఇద్దరు చేసుకుంటాం ఒకసారి చేసుకుని, నేను మొత్తం బ్యాలెన్సింగ్ అంతా చేస్తాను. ఆర్కెస్ట్రా అన్నింటినీ మిక్సర్ రూమ్ ఒకసారి బ్యాలెన్స్ చేసి ఆ ప్రెజెంటేషన్ అంతా ఎవరో ఒక పార్ట్నర్ మొత్తం ఒక్కొక్కరు చేసుకోవాలి. అలాగే చేసుకున్నాం, పని చేసాం. అది ఒక టైం వచ్చేసరికి న్యాచురల్ స్టార్ట్ అవుతాయిగా, ఎక్కడో ఇంకోటి ఎక్కించడం. అంటే ఒకటే ఉంటాయి సార్ ఇండస్ట్రీ విడిపోవాలంటే, నేము ఫేమ్ ఉమెన్ అనేది మీకు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అదే అన్న అవుట్ ఆఫ్ క్వశ్చన్ నేనే చెప్పేస్తున్నా. ఇంకా డబ్బు అంటే పేరు అనేది ఇద్దరు కలిపి వచ్చింది. మరి డబ్బు అనేది కూడా డబ్బు విషయంలో కూడా ఎవ్వరు అసలు ఆ ఫీలింగే ఉండదు మా ఇద్దరికి. ఆ డబ్బు అసలు మేము డిమాండ్ చేయాలంటే ఒక్కొక్క సినిమా ఎంత డిమాండ్ చేసి ఉండొచ్చు. మాకు ఎముడికి పోటీ ఎంత పేమెంట్ 12,000. 5 నెంబర్ 7 ఎంత తెలుసా? 16,000 15,000 ఇచ్చారు. ఒక పాటకు వచ్చేస్తాయి కదా సార్ కదా. ఒక పాట మేము డబ్బుల గురించి పని చేయలేదు. నేను రాజు మాకు వర్క్ కావాలి, ఏదో పాట చేయాలి, ఇంకా మ్యూజిక్ చేయాలి. ఫుల్ ఆ ఎంతూజియాజం ఉండేవాడు ఇద్దరం కసి. అదే సార్ అంటే అంటాం, అది ఇంత కసిగా చేసి అసలు మీ దగ్గర ఏం డబ్బులకి కూడా వాల్యూ ఎప్పుడు నేను డబ్బులు ఎప్పుడు డిమాండ్, నేను రాజు విడిపోయిన తర్వాత నేను డిమాండ్ చేసి ఇచ్చారు నాకు. అర్థమైందా? నేను అడుగున రెమ్యునరేషన్ నాకు ఇచ్చారు. నేను రాజు సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు అడిగిన రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వాలి? నేను ఈరోజు చెప్తున్నా కదా, సి ఎవ్రీ ప్రొడ్యూసర్ బెనిఫిటెడ్, ఎవ్రీ హీరో బెనిఫిటెడ్, ఎవ్రీ డైరెక్టర్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ రాజ్కోటి. అఫ్ కోర్స్ మై కోటి. నేను కూడా మ్యూజిక్ని అంత ప్రాణం పెట్టి మేము చేస్తాం. మ్యూజిక్ ఎంత సోల్ సినిమాకి, నాట్ ఓన్లీ ద సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ తెలుగు సినిమాలకి. ఆ సీన్ అలా భుజాల మీద వేసుకుని తీసినాడు, అంత చేసేవాడు. సో దట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్. నేను ఓపెన్గా చెప్పగలను, ఎన్ని సినిమాలు సక్సెస్ అయిందంటే రిపీట్ ఆడియన్స్ ఎందుకు వస్తారు? ఒక మంచి సాంగ్స్ ఉంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే వస్తారు. అలాగే పెదరాయుడు కానీ, నువ్వే కావాలి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, మల్లీశ్వరి కానీ, ఎన్ని సినిమాలు అంతకుముందు చిరంజీవి గారి కొదమ సింహం కానీ, ఎన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి విని వచ్చి ఒక వెరైటీగా ఉండేది ఆ రోజుల్లో. మరి విడిపోయిన తర్వాత మీరైతే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. బట్ రాజు ఎందుకు వెనకబడిపోయారు? అంటే ఆయనకి ఎందుకో పాపం రాలేదు, వాడికి రాలేదు. బట్ మీరు మాత్రం ఇంకా నేను అంటే ఒక ఛాలెంజ్ కింద తీసేసుకున్నా. ఓకే. ఇప్పుడు అది పాప ఆయన తీసుకోలేకపోయాడు. నేను బాగానే ముందు ఉన్నాను ఆ విషయంలో. నాకేంటంటే మా నాన్నగారి పేరు ఒకటి ఉంది వెనకాల, వాడికి వాళ్ళ నాన్నగారి పేరు ఉంది. ఆయన టీవీ రాజు గారి అబ్బాయి, నేను సాలూరు రాజు గారి అబ్బాయి. కానీ రేపు పండిత పుత్ర సుంట అనకూడదు నాకు, అది నా నాన్నగారి పేరు చెడకూడదు మళ్ళీ. కానీ నేను నాన్నగారి పేరు చెప్పుకొని రాలా ఇండస్ట్రీకి. మేము సాలూరు రాజు అబ్బాయిని, టీవీ రాజు, ఎవరు మాకు అలా ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అఖిలేష్ నాగేశ్వర గారికి నాన్నగారు ఎన్నో చేశారు, రామారావు గారు, టీవీ రాజు గారు ఎన్నో సినిమాలు చేశారు. వాళ్ళు ఎవ్వరు మా ఇండస్ట్రీలో ఎవరు తీసుకురాలే. మాకు మేము వచ్చాం, నేను రాజు ఓన్ కష్టపడి వచ్చాం, మాకు మేము ప్రూవ్ చేసుకోవడానికి. అప్పట్లో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఉండేది. ఎలక్ట్రానిక్స్ స్టడీ చేసి ఎలక్ట్రానిక్ మ్యూజిక్ తోటి ఒక కొత్త వరవడిని తీసుకొచ్చాం. మా గురుగారు చక్రవర్తి గారి టైంలో అయిందే ఒక ఏలుబడి. ఆయన ఒక 18 years ఏలేసాడు. ఆ తర్వాత ఇంకా మేము పట్టుకున్నాం, అంటే మేము కొత్త ట్రెండ్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ చక్రవర్తి గారి తర్వాత మేమే ఆ ప్లేస్కి మేము వచ్చాం. ఒక ఎరా కంప్లీట్గా ఒక 10 years నేను రాజు, తర్వాత నేను ఒక 18 years చేశాను పోటీగా. ఇలాగా సక్సెస్ అనేది ఎలా వస్తుందంటే ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే
ఒక పాట సక్సెస్ ఇవ్వకపోతే, హిట్ ఇవ్వకపోతే, అరుంధతి లాంటి సినిమా ఊహించలేని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో ముఖ్యం, ఆ పాటలు ఎంతో ముఖ్యం, ఎంత ఆలోచించి చేయాలి పాటలు. ఎలా నోటికొచ్చి చేసేవాడు నేను, నోటికొచ్చినట్టు అలాగా నేను ఎంత కూర్చొని పగడ్బందీగా ఒక ప్రెజెంటేషన్, నాకు అది ఇష్టం. ట్యూన్ చేసి ఇచ్చేస్తాను, అంటే లిరిక్స్ వాడు రాసుకుంటారు, డైరెక్టర్ వాళ్ళు చూసుకుంటారు, నాకు లిరిక్ మీద పట్టించుకోను. నాకు మెయిన్గా ద సాంగ్ ప్రెజెంటేషన్, దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి. ఇప్పుడు నువ్వే ఇది మన హలో బ్రదర్ సాంగ్ ఉంది, ప్రియరాగాలే, ఎంత హంగులతో ఉంటుంది, ఎన్ని స్వరాలు, 1,000,000 స్వరాలు ఉంటుంది దాంట్లో, అన్ని డిఫరెంట్. అది అలాగే ఒక పాట గోవింద గోవింద సాంగ్స్ ఉన్నాయి, ఎంత ఆర్గనైజేషన్ చేసాం దాంట్లో. అలాగే పెద్దరాయుడు ఆఫ్ కోర్స్ అది, ఇంకా నువ్వు నాకు నచ్చావు, అది బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్, మల్లీశ్వరి, ఎలా చెప్పను, నువ్వే నువ్వే.